దయచేసి నన్ను క్లబ్లకు పబ్బులకు పిలవద్దు. అయితే అసెంబ్లీకి పోదాం, లేకపోతే శాసన మండలికి పోదాం. కాదు కూడా పెద్ద ఆయన ఆరోగ్యం బాగాలేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా నేను వస్తా. ఇది నా సూచన. ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను. నేను ఊర్లో వ్యవసాయ కుటుంబంలో పెరిగి పొద్దున్నే అన్నం తిని బయలుదేరే అలవాటు. ఈ రోజు కూడా పొద్దుగాల 8కి బయలుదేరిన అన్నం తిని బయలుదేరుతాను. నేను మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు అన్నా శ్రీహరి గారు అట్లా కుదరదు, అదేంది మాకు అంటారు. కానీ కొన్నిసార్లు మనం కొన్ని వెసులుబాట్లు కల్పించాల్సి వస్తుంది, మినహాయింపులు ఇవ్వాల్సి వస్తుంది. సో మినహాయింపులు ఇచ్చి అయినా సరే మనం చర్చ, అంటే నా ఉద్దేశం చర్చ జరగడం, ప్రజలకు వివరాలు అందించడం, వాస్తవాలను ప్రజలకు చేరవేయడమే మా యొక్క ఉద్దేశము. ఇక్కడి సమావేశాన్ని పెడితే ఒక మాజీ మంత్రి గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారికి అట్లెట్లా మీరు అక్కడ పెట్టుకుంటారు, మీరు పెట్టుకోవడానికి లేదు కదా అంటాడంట. ఇది ప్రజాభవన్. ఇక్కడ ప్రజలు వచ్చి రెగ్యులర్ గా రిప్రజెంటేషన్స్ ఇస్తారు. ప్రజా సమస్యలకు పరిష్కారం కోసమే ఇది కట్టింది. ఇది ఘడి కాదు, కొద్ది మందికి పరిమితమైన వేదిక కాదు. ప్రజలు ఎవరైనా బాజాప్తా రావచ్చు, చెప్పుకోవచ్చు, ధర్మగంట కొట్టవచ్చు. ఇక్కడ ధర్మగంట కొడితే ప్రభుత్వం పలుకుతుంది, వాటిని పరిష్కరిస్తుందని. ధర్మగంట కొట్టడానికి రాజులు ఉన్నప్పుడు, రాజ్యాలు ఉన్నప్పుడు కూడా ధర్మగంట ఉండేది. పౌరులు వచ్చి ఆ గంట కొడితే ఏంది నీ సమస్య అని వినడానికి వేదిక ఉండేది. రాజరికంలో కూడా ధర్మగంట ఉండేది. అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు. మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు. శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే. మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో, ప్రజా జీవితంలో, అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలో పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది. మేము వాటికి దూరం మొదటి నుంచి, ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము. ముఖం చాటేసిందో మనందరికీ తెలుసు. సరే, ముఖం చాటేయడమే కాకుండా మేము క్లబ్బులకు పబ్బులకు 5 స్టార్ హోటళ్లకు మేము రాము కదా అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు? 7 స్టార్ హోటల్ లీలా ప్యాలెస్లో పెట్టారు. నేను అడుగుతున్నా, మీకు ఢిల్లీలో మన తెలంగాణ భవన్, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ ఆఫీస్ ఉంది, మనకు ఒక భవన్ ఉంది, తెలంగాణ భవన్ ఉంది. అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అధికారిక నివాసం ఉంది. యూ కెన్ హోల్డ్ ద ప్రెస్ మీట్ ఐదర్ ఎట్ యువర్ రెసిడెన్స్ ఆర్ ఎట్ తెలంగాణ భవన్. మరి నువ్వు క్లబ్లకు పబ్బులకు దూరం అయ్యేది ఉంటే, 7 స్టార్ హోటళ్లకు దూరం అయ్యేది ఉంటే ఎందుకు లీలా ప్యాలెస్లో పెట్టారు? అంటే ముఖ్యమంత్రి గారు మాటలకు చేతలకు పొంతన ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. క్లియర్గా రేవంత్ కూడా ఒకసారి చూపించు మన మిత్రుల కోసం ఒకసారి. వాళ్ళు బంకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా, మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. సో ఎంత అంటే నిస్సిగ్గుగా, ఎంత చిచోర్ అంటే ఒక సీఎం ఇట్లా మాట్లాడొచ్చా? ఎజెండాలో చూస్తే ఫస్ట్ పాయింటే గోదావరి బనకచర్ల. ఆంధ్రప్రదేశ్ మంత్రి రమానాయుడు గారు బయటకు వచ్చి గోదావరి బనకచర్ల మీద కమిటీ వేశారు, సోమవారం కల్లా కమిటీ ఏర్పడుతుంది, నెల రోజుల్లోగా కమిటీ రిపోర్ట్ ఇస్తుంది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు ఉన్నట్టు చెప్పే. రేవంత్ రెడ్డి దాని చర్చే జరగలేదు, చర్చ జరిగితే కదా మేము ఆపమనేది అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నిన్ను ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజల్ని ఎన్నుకున్నారు.
ఆంధ్రాకో చంద్రబాబు నాయుడుకు అప్పచెప్పడానికో కట్టజెప్పడానికో నీ గురుదక్షిణ చెల్లించుకోవడానికో ప్రజలు నీకు అధికారం కట్టబట్టలేదు నీకు. ఇప్పుడు లోపల జరిగింది ఉన్నది ఉన్నట్టు రామానాయుడు గారు చెప్పారు. రేవంత్ రెడ్డి దాచాలను చూసిండు. దాచాలను చూసినా నిజం నిప్పు లాంటిది, నిజం ఇవాళ బయటకు వచ్చింది, దాగలేదు. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణలు చెప్పు రేవంత్ రెడ్డి గారు. బేషరతుగా నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇంత బాహాటంగా అబద్ధాలు చెప్పినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు బనకచెర్ల మీదనే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది, దాని మీదనే కమిటీ వేయడం జరిగింది అని అంత స్పష్టంగా చెప్తే రేవంత్ రెడ్డి గారు బుకాయించడం అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచడం. వీళ్ళ పక్షాన్ని ఢిల్లీ తీసుకుపో, మేము మీ వెంట వస్తాము అని చెప్పినాం. తెలంగాణ హక్కులు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీకి బేసిజాలు లేవు, మేము కలిసి వస్తాం నీతోని, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు అని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. కానీ నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి బాబు ప్రయోజనాల కోసం, గురుదక్షిణ చెల్లించడం కోసం నువ్వు పనిచేస్తున్నావు. ఇవాళ నీ డొల్లతనం, నీ యొక్క ఇదంతా బయటపడ్డది. ఇవాళ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. నిమ్మలకు థ్యాంక్స్ చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు నిమ్మల చెప్పిండు, చర్చనే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయించిండు. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక రకంగా నిజాలు అర్థమైనాయి. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు. గోదావరి బంకచెర్ల ఎజెండాలో ఉన్నది, చర్చ జరిగింది, దాని మీద కమిటీ వేసిండ్రు, సోమవారం కల్లా కమిటీ సభ్యులు తేల్తారు, నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఇంత స్పష్టంగా నిమ్మల చెప్తే చర్చనే జరగలేదు, ముచ్చట ఎక్కడిదని రేవంత్ రెడ్డి చెప్తాడు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి నిజాయితీ ఏందో, చిత్తశుద్ధి ఏందో, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలకు తేట తెల్లమైంది. అందువల్ల రేవంత్ ఇంకా బుకాయించకు, బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పు, నిజాయితీగా పనిచేయి. థ్యాంక్ యూ.